ఈరోజు గద్వాల జిల్లాలో మరి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి, ఒక ఇంటెలిజెంట్, ఒక యువతీశ్వరం, మరి ఆత్మహృదయ భావంతో అంటే ఒక ఉపాధ్యాయురాలు శిరీష్ అనే ఒక మేడము కించపరిచిందని, అవమానపరిచిందని ఆ బాబు తట్టుకోలేక ఆ వయసులో అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దాదాపు 440 మార్కులకు 434 మార్కులు తీసుకున్నారంటే బైపీసీలో అసలు జిల్లా టాపరు కార్పొరేట్ కాలేజ్ చదివితే కూడా అటువంటి మార్కులు రావు. అంత ఎక్కువ వచ్చినటువంటి ఒక విద్యార్థిని ఎంకరేజ్ చేసి ఆ పిల్లగాని ముందుకు పంపించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉంది. కానీ ఆ పిల్లగాని పైన ఈర్ష్య పెట్టుకుని ఆ మేడం కించపరచడం వల్ల కేవలము నన్ను అవమానపరిచింది అని బాధ తట్టుకోలేకనే మరి ఈ కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి మరి తరుణ అనే వ్యక్తి ఉరేసుకొని చావడం అనేది చాలా బాధాకరం, తీవ్రమైన దుఃఖంతో ఉన్నటువంటి ఒక దేశానికి అందించాల్సిన ఒక యువ కిషోరం కోల్పోవడం జరిగింది. తక్షణమే ఆ ఉపాధ్యాయురాల పైన కఠినమైన శిక్ష పడాలి. ఆమెను ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ తరలించాలి. ఆ పిల్లగానికి కూడా దాదాపు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆ పిల్లగాని మరణాన్ని మనం తీసుకురాలేం. విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. వీళ్ళు కాంట్రాక్ట్ లెక్చరర్గా పోయి ఇవాళ వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క సైకాలజీని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈ విద్యా వ్యవస్థ ఉంది. ప్రభుత్వాలు కూడా దీనిపైన కఠినమైన చర్య తీసుకునేదాకా చూడాలి. మరి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కూడా దీనిపైన సంపూర్ణ సమగ్ర విచారణ జరిపించి మరి ఆ కుటుంబానికి కుటుంబానికి మరి ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా మరి ఆర్థిక సాయం, తర్వాత అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన వెంటనే స్పందించి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. ఇటువంటి ఘటనలు మళ్ళీ జిల్లాలో జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల పైన ఉంది, అధికారుల పైన ఉంది, లెక్చరర్ల పైన ఉంది. ఇవాళ అంటే అభం శుభం తెలియని పిల్లలు ఈ రకంగా చనిపోవడం చాలా దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దీన్ని తీవ్రంగా అన్ని విద్యార్థి సంఘాల పక్షాన మా బీఆర్ఎస్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.